హలో ఆల్, ఇట్స్ యాక్టివిటీ టైం. పిల్లలిద్దరికి యాక్టివిటీస్ చేపిస్తున్నాను కదా, రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది. నేను స్టడీస్లో భాగంగా యాక్టివిటీస్కి కూడా ప్రయారిటీ ఇస్తున్నాను, యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను క్లే తీసుకున్నాను. క్లే డిఫరెంట్ కలర్స్గా ఉంటుంది, పిల్లలకు అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారనమాట పిల్లలు. సో ఇవి నేను తీసుకొచ్చినప్పటి నుండి అంటే ఒక 3-4 డేస్ అయింది నేను తీసుకొని వచ్చి. బట్ కంటిన్యూగా రెగ్యులర్గా వాటిని తీసుకొని ఏదో ఒక కలర్ తీసుకొని ఏదో ఒక షేప్ కానీ పిక్చర్ కానీ అది చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఒక్కసారి మనం చూపించామనుకోండి పిల్లలకి, అండ్ వాళ్ళు ఫ్రీ టైంలో కూడా అలా చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి, ప్రీ రైటింగ్కి బాగా యూజ్ అవుతుంది, పెన్ గ్రిప్కి బాగా యూజ్ అవుతుంది, మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుందన్నమాట. అండ్ బ్రెయిన్ బూస్టింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకు క్రియేటివిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ వీటితో కలర్స్ అండ్ షేప్స్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, మనం వాటిని కలర్స్ తెలియని పిల్లలకు కూడా కలర్స్ కూడా చూపించవచ్చు వీటితోనే. అండ్ షేప్స్ చూపించవచ్చు, లెటర్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఫ్లాగ్స్, ఇలా డిఫరెంట్గా చూపించవచ్చు. ఒక్కసారి మనం వన్స్ చూపించడం స్టార్ట్ చేసాము అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రీ టైంలో కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట. చాలా మంచిగా ఎంగేజ్ ఇలాంటి యాక్టివిటీస్ బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న యాక్టివిటీస్ సీజర్ కటింగ్ కానీ, ప్రెస్సింగ్ కానీ అండ్ బాల్స్ చేయడం కానీ, ఇలాంటివి ప్రీ రైటింగ్ బాగా యూజ్ అవుతాయి. రైటింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి పిల్లలకి. ఇప్పుడు హ్యాండ్తో పెన్ అలా పట్టుకొని రాయడానికి ఆ క్యాపబిలిటీస్ ఇంకా వచ్చి ఉండేవి అనమాట. అప్ టు 5 years బేబీస్ వరకు ఇలాంటి చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తే వాళ్ళకు రాసుకోవడానికి పెన్సిల్ గ్రిప్ అవి పట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్కి కానీ, 2 hands కోఆర్డినేషన్స్కి కానీ, అలాంటి చిన్న ఎక్సర్సైజెస్ లాగా ఉండి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక స్పర్శ అనేది బాగా తెలుస్తుంది అనమాట. సెన్సరీ కూడా బాగా డెవలప్ అవుతాయి ఇలాంటి యాక్టివిటీస్తోనే. సో దట్ అందుకనే క్లే యాక్టివిటీస్కి కూడా ప్రయారిటీ ఇవ్వడం చాలా మంచిది. అండ్ ఐస్ పెట్టేసి దీంతోనే మరి ఐస్ పెట్టేసి ఇప్పుడు పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయొద్దు అన్న. ఓకే ఎనఫ్. బాగుంది, గుడ్ బాయ్, గుడ్ క్రియేటివ్. క్లాప్. ఓకే క్లాప్, ఇంకా చాలు, వైట్ తీయాలి. ఓకేనా, బాగుంది కదా, తీసేస్తుంది. స్నేక్ నాని చేసిండు చూడండి, స్నేక్. సో చూసారు కదా, 3 years old బేబీ తన క్రియేటివిటీతోనే స్నేక్ ఎలా చేశాడో. నేను ఏమాత్రం హెల్ప్ చేయలేదు, స్నేక్ చేస్తాను అనేసి తనే చేసిండనమాట. బట్ నేను పక్క నుండి చూస్తూ ఉన్నాను, ఇలా చేయాలి అలా చేయాలి, ఐస్ పెట్టాలి అని నేను గైడ్ చేస్తుంటే తను పెట్టాడనమాట. సో చాలా గ్రేట్ కదా. సో వాళ్ళు ఏం చేసినా సరే కొంచెం అప్రిషియేట్ చేస్తే వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంటింగ్గా ఉండి వాళ్ళు ఎక్కువ ఇంకా చేయడానికి, ఆలోచించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట బేబీస్. సో దట్ Indian flag. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ పిల్లలకు పేరెంట్స్కి మధ్య బాండింగ్ అనేది ఎక్కువ ఏర్పడుతుందన్నమాట. వాళ్ళకు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఫియర్ లేకుండా పేరెంట్తో ఈజీగా మూవ్ అనేది చెప్పగలుగుతారు అనమాట. అది ఇంపార్టెంట్, పేరెంట్స్ అండ్ పిల్లలకు మధ్య ఆ బాండింగ్ అనేది. సో ఎంత స్కూల్కి పంపించినా సరే స్కూల్లో ఎడ్యుకేట్ చేసేది వేరు, ఇంట్లో పేరెంట్స్ ఎడ్యుకేట్ చేసేది వేరు అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీస్లో ఉంటారో అప్పుడు ఆ బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలాంటి చిన్న యాక్టివిటీస్ పిల్లలకు చేయించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్, ఫ్లవర్ బాగుంది కదా, బాగుంది, చూపిద్దాం. ఫ్లవర్ నాని చేసిన ఫ్లవర్ అది
నెక్స్ట్ నేను ఇక్కడ కలర్స్ అండ్ షేప్స్ తనతో చెప్పిద్దాం అనేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను. తనకు వేరే ఏమైనా చేసుకో అనేసి అంటే తన వర్క్లో తను బిజీగా ఉన్నాడు చూడండి. తను బిజీగా నా వైపు కూడా చూడకుండా బిజీగా చేస్తున్నాడు. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట పిల్లలది, అంత అటెన్షన్గా అంత ఇంట్రెస్ట్గా కూడా చేస్తారు బేబీస్. సో ఇలాంటి యాక్టివిటీస్తో పిల్లలకి అటెన్షన్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతాయి. వెరీ గుడ్. కలర్స్ చెప్పు ఒకసారి. విచ్ కలర్? ప్యారెట్ గ్రీన్. ఓకే. ఇది కలర్ ఆరెంజ్. ఇది ఇది ఇదే కలర్. నేను ఇక్కడ పెద్ద ఆయనకు యాక్టివిటీ చేపిస్తున్నాను. ఇక్కడ చిన్న ఆయన ఎంట్రీ ఇచ్చాడు అనమాట. పడుకున్నాడు, ఇంతసేపు పడుకొని ఇప్పుడు లేచాడు. సో తను ఎలా యాక్టివిటీ చేస్తాడో చూడండి ఇప్పుడు. Blue color. Which color? Blue. This is which color? Yellow. Yellow. Lollipop పెట్టు దీనికి. Lollipop. అప్ప ఏంటిది? Lollipop. రెడ్ పెట్టు. రెడ్ పెట్టు నాని. ఇది రెడ్ పెట్టు ఫస్ట్. ఇట్లా రెడ్ పెట్టు. తర్వాత ఆరెంజ్ పెట్టు. ఇక్కడ దీని పక్కన పెట్టు. ఆరెంజ్ దీని లోపల ఈడ పెట్టు. ఎల్లో పెట్టాలి. ఆగు. ఎల్లో పెట్టినాక గ్రీను. ఇట్లా అనాలి. దీని పక్కన పెట్టు. సో దీంతో ఫినిష్ అయిందనమాట. రెయిన్బో కలర్స్ పెట్టించడంతో యాక్టివిటీస్ ఫినిష్ అయినాయి. ఈ రోజు ప్లే యాక్టివిటీస్. ఇప్పటికీ 1 అవర్ అవుతుంది. కంటిన్యూగా 1 అవర్ మా పెద్ద పాప చూడండి ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నాడనమాట. ఇలా లాంగ్ సిట్టింగ్ కూడా బాగా అలవాటు అవుతుంది పిల్లలకు కూడా. చాలా ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేట్గా చేశాడు. ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నాడు. బట్ నేను ఇంకా చిన్న ఆయన కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు అనేసి నేనే స్టాప్ చేశాను అనమాట. సో ఇలా పిల్లలకు చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది అనమాట ఇలా క్లే యాక్టివిటీస్ చేయించడం వలన. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.